బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ చాలా బాగా తన ఆటనైతే ఆడుతూ ఉన్నారు. ఇక సీజన్ స్టార్టింగ్ నుంచి ఒక వారం అటు ఇటు అయినా సెకండ్ వారం నుంచి పుంజుకొని తన ఆటని చాలా బాగా ఆడుతున్నారు. ఇక నిఖిల్ ఇలా ఆడితే ఎలా ఉంటుంది, అలా ఆడితే ఎలా జనాల్లోకి వెళ్తుందని ఆడుతున్నట్టు అనిపిస్తుందని ఇక రీసెంట్గా వచ్చిన శివాజీ గారు కూడా స్టేజ్ పైన చెప్పడం జరిగింది. ఇక కావ్య కూడా రీసెంట్గా నిఖిల్ హౌస్లో ఎమోషనల్ అయిన కావ్యని తలుచుకొని ఎమోషనల్ అయిన దానిపైన రియాక్ట్ అయ్యారు. ఇక ఎన్ని రోజుల నుంచి సైలెంట్గా ఉన్న కావ్య నిఖిల్ ఇక రీసెంట్గా అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇక నిఖిల్ కూడా ఫస్ట్ నుంచి కావ్య ప్రస్తావన తీయలేదు, నేను సింగిల్ అనుకుంటూ చెప్పుకుంటూ తన ఆటలోనే ఆడుకుంటూ వచ్చారు. అలాగే సోనియాతో కొద్ది రోజులు క్లోజ్గా ఉన్నారు, అలాగే యష్మితో ఇప్పుడు క్లోజ్గా ఉంటున్నారు. ఈ విధంగా ఉన్న నిఖిల్ రీసెంట్గా కావ్యాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక తను ఎమోషనల్ అవ్వడం చూసి హౌస్ మేట్స్ కూడా తప్పకుండా మీరు కలుస్తారని ఇక ఓదార్చడం జరిగింది. అయితే ఈ వీడియో తర్వాత రీసెంట్గా కావ్య రియాక్ట్ అయ్యారు. ఫేక్ పీపుల్ తన మాస్కులు వేసుకొని యాక్టింగ్ చేస్తారు, తమ మాస్క్ బయటపడినప్పుడే తను ఏంటో తెలుస్తుంది, ఖచ్చితంగా ఆ మాస్క్ బయటపడే వరకు వెయిట్ చేయండి అని ఇక ఈ పోస్ట్ని షేర్ చేశారు. ఇప్పుడు కావ్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కావ్య చేసిన ఈ పోస్టును బట్టి వారిద్దరు ఖచ్చితంగా విడిపోయారని కన్ఫర్మ్ అవుతుంది. మరి కావ్య నిఖిల్ ఫ్యూచర్లో కలుస్తారో లేదో చూడాలి. వీరిద్దరి మధ్య ఏవో చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయారంట. కావ్య నిఖిల్ కలవాలనుకునే వాళ్ళు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్